హలో ట్రేడర్స్, వెల్కమ్ టు నా ట్రేడింగ్ జర్నీ. ఇవాళ వచ్చేసి డే 33 ఆఫ్ 50 డే ట్రేడింగ్ ఛాలెంజ్. ఇవాళ మాత్రం సూపర్ డే ఉండే. ఎక్కడో ఆ దేవుడు కనుకరించండి, ఇవాళ స్టాక్ మార్కెట్ కూడా కనుకరించింది నా మీద. అది ఎందుకంటే 2 ways ప్రాఫిట్. ఇవాళ ప్రాఫిట్ వచ్చింది అండ్ సెకండ్ ఈజ్ స్టాక్ కూడా దొరికింది. అండ్ ఎందుకంటే నిన్న 11 o'clock వరకు సర్చ్ చేసిన ఒక్క స్టాక్ కనబడలే మన సెటప్ ప్రకారం. సో ఇవాళ మాత్రం చాలా లక్కీ, స్టాక్ దొరికింది. వితిన్ ఫ్యూ మినిట్స్ ట్రేడ్ కూడా ఖతమైంది. కానీ ఇవాళ కూడా కొన్ని ట్విస్ట్ ఉన్నాయి. ఆ ట్విస్ట్ ఏంటంటే చూసాం. ఇప్పుడు చూస్తే ఫస్ట్ నాకు ఎర్లీ మార్నింగ్ మదర్సన్ కనబడ్డ 9:15 క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది కింది సైడ్, ఫాలోడ్ బై రెడ్ క్యాండిల్, ఒక చిన్న పుల్ బ్యాక్. ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ 10 o'clock క్యాండిల్ బ్రేక్అవుట్. సో నేను 10:05కి ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా, కానీ పైసలు లేవు. ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది, రిజెక్ట్ అయిపోయింది. నా టార్గెట్ వచ్చేసి ఇది. సో టార్గెట్ హిట్ అయింది, కానీ చిన్న బాధ, ఎందుకంటే ట్రేడే ఎగ్జిక్యూట్ కాలే బికాస్ ఆఫ్ క్యాపిటల్. తర్వాత ఏమైంది గైస్, ఒకవేళ మీరు ఛానల్ మీద ఫస్ట్ టైం వచ్చుంటే ఈ వీడియో నేను ఆల్రెడీ షేర్ చేసిన, లైక్ స్ట్రాటజీ ఆర్ సెటప్ వీడియో ఆల్రెడీ ఇన్ డీటెయిల్గా షేర్ చేసిన. పైన కూడా లింక్ ఉంటుంది రైట్ సైడ్, అండ్ ఈవెన్ ఇన్ ద డిస్క్రిప్షన్ కూడా లింక్ ఉంటుంది. సో చలో ఇప్పుడు వచ్చేసి సెకండ్ స్టాక్ అదేంటంటే సన్ ఫార్మా కూడా పీఈ సైడ్ సెటప్ కనబడ్డది, కంటిన్యూగా ఫాలో అయింది. ఇక్కడ చిన్న పుల్ బ్యాక్ వచ్చింది అండ్ ఈ క్యాండిల్ లైక్ 10 o'clock క్యాండిల్ జబర్దస్త్ క్యాండిల్ ఫామ్ అయింది. కరెంట్ డేలోనే కాకుండా ప్రీవియస్ డే సపోర్ట్ని కూడా కింద క్లోజ్ అయింది. సో నేను ఇక్కడ ట్రేడ్ చేసిన 10:05కి. కానీ మన కిస్మత్ ఎట్లుంటుందో తెలుసుగా, అది వితౌట్ అంటే నా ప్రైస్కి ఎగ్జిక్యూట్ కాకుండా నా టార్గెట్ ఈ జోన్ ఉండే, లైక్ ఈ క్యాండిల్ ఉండే, పెద్ద క్యాండిల్ కింది వరకు వస్తుంది అనుకున్నా. సో అది హిట్ అయిపోయింది. ఇది కూడా లైట్. ఇక ఆల్మోస్ట్ 11 అవుతుంది, 10:45 అవుతుంది. ఇక దొరకదురా బాబు ఇవాళ అనుకున్నా. అప్పుడే స్టాక్ మార్కెట్ కన్కరించింది నా మీద. పేషెన్స్ పేడ్ ఆఫ్. అప్పుడు కనబడ్డది పెట్రోనైట్లో సి సైడ్ ట్రేడ్ కనబడ్డది. సో ఎర్లీ మార్నింగ్ ఒకవేళ మీరు చూస్తే ఇక్కడనే మన సెటప్ ప్రకారం ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలి, కానీ మన స్టాప్లో సెట్ అయిపోయింది ఇక్కడ. లక్కీ, అందుకే అన్న కనుకరించేది స్టాక్ మార్కెట్. నాకు ఈ స్టాక్ ఇక్కడ కనబడలేదు, నాకు ఇక్కడ కనబడ్డది. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఇది కరెంట్ డే హై అయింది ఇది ఇక్కడ. సో కరెంట్ డే హైని బ్రేక్అవుట్ చేస్తుంది. సో నేను ఎక్కడో జీటీటీ ఆర్డర్ ప్లేస్ చేసిన. సో విత్ ఇన్ మినిట్స్ 10% ప్రాఫిట్ పెట్టుకుని ఉండే జీటీటీ ఆర్డర్లో 5% స్టాప్ లాస్, 10% టార్గెట్, అది అచీవ్ అయిపోయింది అనమాట. అండ్ ఆర్డర్స్ గురించి మాట్లాడితే 2 ఆర్డర్స్ వర్కౌట్ కాలే. పెట్రోనెట్ ఎల్ఎన్జీ 10:50కి ఎంట్రీ అయింది, 11:12కి ఎగ్జిట్ అయిపోయింది. అండ్ ఇంకేముంది, పొజిషన్స్ గురించి మాట్లాడితే ఒక 2000 అప్రాక్సిమేట్లీ 2000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అండ్ క్యాపిటల్ ఎంత యూజ్ చేసామంటే 19,475 క్యాపిటల్ యూజ్ చేసినాం. 2000 రూపీస్ ప్రాఫిట్, 10% అప్రాక్సిమేట్లీ. సో అదనమాట గైస్ ఇవాళ ట్రేడ్. సో డే 33 చాలా లక్కీ ఉండే, ఆ దేవుని దయ వల్ల. అండ్ ఈ వీడియోలో మాత్రం ఇంతే. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బాయ్ అండ్ జై శ్రీరామ్. I am not a SEBI registered advisor. This video is strictly for educational purposes only. Stock market trading and investments carry a high level of risk. Please trade at your own risk.